హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవి వచ్చేసి బియ్యం పిండితో చేసిన చెకోడీలండి. చాలా అంటే చాలా టేస్టీగా అయితే వచ్చేసాయి. సో సేమ్ స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అలాగే అయితే మేమైతే ప్రిపేర్ చేసాము. మీకు నచ్చింది అనుకోండి, ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది. సో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇక ఫస్ట్ వచ్చేసి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి పొడి బియ్యం పిండి అండి. 2 కేజీల వరకు అయితే పొడి బియ్యం పిండి అయితే తీసుకున్నాము. ఇక నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి శనగపప్పు అయితే యాడ్ చేస్తున్నాము. ఈ శనగపప్పు వచ్చేసి 2 గంటల ముందే నానబెట్టేసి అయితే ఉంచేసుకున్నాము. సో ఇలా అయితే ఉండాలి. శనగపప్పు అయితే మంచిగా అయితే నానిపోయింది. ఇక నెక్స్ట్ ఏంటంటే, మేము బయట పొయ్యి మీద అయితే చేస్తున్నాము. స్టవ్ మీద చాలా టైం పడుతుంది. ఇక అందుకనేసి బయట పొయ్యి పెట్టేసి అయితే చేస్తున్నాం అనమాట. మనం ఏ కొలతతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో సో దాంతోనే మళ్ళీ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాము. ఆ జగ్గుతోనే వాటర్ అయితే యాడ్ చేసేసాను. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు దాంట్లోకి వచ్చేసి ఆయిల్, నెక్స్ట్ వచ్చేసి ఉప్పు, కారం అయితే యాడ్ చేస్తున్నాము. కలర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. మేమైతే కలర్ అయితే ఏమీ యాడ్ చేయలేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ కూడా కొంచెం తగ్గింది, సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాం అనమాట. సో ఇలా పొయ్యి మీద ఉన్నప్పుడే బియ్యం పిండి కూడా యాడ్ చేస్తున్నాం, పొడి బియ్యం పిండి. సో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మంట తగ్గించి అయితే యాడ్ చేస్తున్నామండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొంచెం బియ్యం పిండి అయితే యాడ్ చేసాము. మొత్తం కలిసేంత వరకు అయితే కలిపేస్తూనే ఉన్నాము. ఏంటంటే మనం నార్మల్గా చపాతీకి పిండి కలుపుకుంటాం కదా, సో దానికన్నా కొంచెం గట్టిగా ఉండేటట్లయితే చూసుకోవాలి. అలా ఉంటే మాత్రం పర్ఫెక్ట్గా అయితే చెకోడీలు అయితే వచ్చేస్తాయి అన్నమాట. సో వేడి మీదే మొత్తం అయితే ఇలా అయితే కలిపేసుకుంటున్నాము. మొత్తం పిండి మొత్తం కలిపేంత వరకు అయితే ఇలా కలిపేస్తూనే ఉన్నాము. సో కొంచెం చల్లారాలి అని అయితే అలా అయితే ఉంచేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శనగపప్పు అయితే నానబెట్టేసి అయితే ఉంచేసాం కదా. శనగపప్పు ఏంటంటే కొంచెం కూడా తేమ లేకుండా ఉండాలి. తేమ ఉంటే ఏమవుతుందంటే ఎక్కువ ఆయిల్ గుంజుతుంది. సో మనకి అది ఫ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది అనమాట. అందుకనేసి ఫస్టే ఇలా ఆరబెట్టేసుకొని అంతలోకి అక్కడ పిండి కూడా చల్లారుతుంది అనమాట. అప్పటి వరకు ఇక్కడైతే శనగపిండిని అయితే ఏమీ తేమ లేకుండా ఇలా అయితే ఆరబెట్టేసుకుంటున్నాము. సో పొడి క్లాత్తో అటు ఇటు అయితే మంచిగా అయితే తుడిచేసి అయితే ఇలా అయితే చేస్తున్నామండి. శనగపప్పుకి తడి ఎక్కువ ఉంటే ఏమవుతుంటే ఆయిల్ ఎక్కువ గుంజుతుంది. సో అలాగే ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకనేసి కొంచెం పొడి పొడిగా ఉండేటట్లయితే మొత్తం అయితే ఇలా అయితే తుడిచేసాం. ఇక్కడ పిండి కూడా కొంచెం అయితే చల్లారిపోయిందండి. పిండి మొత్తాన్ని మంచిగా అయితే కలిపేసుకోవాలి. ఇక అందుకనేసి ఈ పిండి మొత్తాన్ని వేరే మేము బేషన్లోకి అయితే తీసుకుంటున్నాం. వెడల్పుగా ఉన్న బేషన్లోకి తీసుకొని పిండి మొత్తాన్ని అయితే మొత్తం కలిసినట్లయితే కలిపేస్తున్నాం అనమాట. కొంచెం వేడి మీదనే ఉంది. సో కొంచెం కొంచెం పిండి మొత్తం అయితే మంచిగా చపాతీ పిండిలాగా అయితే కలిపేసుకోవాలి. చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా ఉన్న అయితే పర్లేదండి. సో మొత్తం అయితే ఒక బేషన్లో వేసి అయితే కలిపేస్తున్నాం. టైం అయితే చాలా టైం పట్టింది, 3 అవర్స్ వరకు అయితే పట్టింది ఈ పిండి మొత్తం చకోడీలు చేయడం కోసం అనేసి. సో మొత్తం పిండి అయితే ఇలా బేషన్లో అయితే వేసి అయితే ఉంచేసుకున్నాం అనమాట కలపడం కోసము. ఇక్కడైతే అమ్మ అయితే కలుపుతుందన్నమాట పిండిని. కొంచెం వేడి మీద ఉన్నప్పుడే మొత్తం అయితే ఇలా అయితే కలిపేసుకోవాలండి. గోరువెచ్చగా అయితే ఉంది పిండి ఇప్పుడు. నార్మల్గా మనం చపాతీ కోసం పిండి కలుపుకుంటాం కదా, సో అలా ఆ విధంగా కలిపేసుకున్నా సరిపోతుంది. కొంచెం చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా అయితే ఉండాలి. సో ఈ ప్రాసెస్లో అయితే చేసుకోండి, చకోడీలు అయితే మంచిగా అయితే వచ్చేస్తాయి. పిండి మొత్తం కలిపేసాక అయితే ఇలా అయితే వచ్చేసింది. కొంచెం కొంచెం పిండిని ఇలా తీసుకొని సో చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా అయితే చేసుకోవడమే. చాలా సింపుల్ ప్రాసెస్. ఒక వాయి వేయంగలోనే ఇంకొక వాయి అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సింగిల్గా ఉన్నప్పుడు, లేదా 2-3 ఉన్నామనుకోండి ఈజీగా కూడా అయిపోతుంది. ఇక్కడికి వచ్చేసి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శనగపప్పు ఉంది కదా, సో కొంచెం శనగపప్పు తీసుకొని మొత్తం అయితే ఇలా రోల్ చేసుకుంటూ పోతే మొత్తానికైతే కలిసిపోతుంది. సో చిన్నగా అయితే ఇలా అయితే రోల్ చేసేసాము. సో ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్. తింటుంటే తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా అయితే వస్తాయి. సేమ్ మనకి స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో అలాగే అయితే ఉంటుందండి టేస్ట్. ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి కొంచెం చిన్నగా చేస్తాను, తర్వాత ఇక అలవాటు అయిపోతుంది, ఫాస్ట్గానే చేసుకోవచ్చు. సో ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని కొంచెం ఎక్కువ పిండి తీసుకొని అయినా ఇలా చేసుకొని 1-2 అట్లా చెకోడీలు ఒకేసారి కూడా ప్రిపేర్ చేయవచ్చు.
సో మీకు చూపించడం కోసం అయితే ఇలా 1 బై 1 అయితే ప్రిపేర్ చేస్తున్నాము. తర్వాత మేమంతా కొంచెం ఎక్కువ పిండి తీసుకొని సో ఎక్కువ చేసేసి 2, 3 చెకోడీలు అయ్యేటట్లయితే చేసుకున్నామన్నమాట. ఇలా శనగపప్పు వచ్చేసి ఇలా పెట్టేసుకొని ఉంటే మనకి అక్కడక్కడ శనగపప్పు తగులుతున్న టేస్ట్ అయితే బాగుంటుంది. శనగపప్పు అయినా వేసుకోవచ్చు, నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. సో మేమైతే ఇలా శనగపప్పుతో అయితే ప్రిపేర్ చేసాము. మొత్తం అయితే ఫస్ట్ వాయి కోసం ఇలా అయితే ప్రిపేర్ చేసి అయితే ఉంచుకున్నాము. ఆల్రెడీ ఆయిల్ అయితే వేడవుతుంది ఇక్కడ. ఆయిల్ వేడయ్యాక 1 బై 1 అయితే ఇలా అయితే యాడ్ చేసాము. కొంచెం మరీ ఎక్కువ కూడా యాడ్ చేయకూడదు. ఎక్కువ యాడ్ చేస్తే ఏంటంటే ఆల్రెడీ మనం శనగపప్పు పెట్టి ఉంచాం కదా, అదైతే ఊడిపోతూ ఉంటుంది. అందుకనేసి ఆయిల్కి తగ్గట్టే మేము చకోడీలు కూడా అయితే యాడ్ చేస్తున్నాము. కొన్నిగా అయితే యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఒక కొంచెం లైట్గా ఫ్రై అయ్యేంత వరకు అయితే కలపకుండా ఉండాలి. మనం అటు ఇటు కలిపితే నార్మల్గా ఉన్న శనగపప్పు ఉంటుంది కదా, అదైతే ఊడిపోతూ ఉంటుంది. సో కొంచెం లైట్గా ఫ్రై అయ్యేంత వరకు అయితే అసలు కలపకుండా అయితే ఉంచేసుకోవాలి. సో లైట్గా ఫ్రై అయిన తర్వాత అటు ఇటు అయితే కలిపేస్తున్నాము. ఒకవైపు నుంచి ఇంకొక వైపు అయితే ఇలా అయితే టర్న్ చేస్తున్నాం అనమాట. స్టవ్ మీద కన్నా బయట పొయ్యి మీద చేసుకుంటే ఏంటంటే మనకి టైం అయితే ఎక్కువ పడుతుందండి. మనకి స్టవ్ మీద అంతసేపు అయితే మనం చేయలేము. అదే బయట పొయ్యి అనుకోండి, సో ఎక్కువ మంట లేకుండా కొంచెం మంటలోనే ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అదే స్టవ్ మీద అయితే లో ఫ్లేమ్లో పెట్టి అయితే చేసుకోవాలి. ఫ్రై అయ్యే వరకు కొంచెం మనకి ఎక్కువ టైమే పడుతుంది. ఫ్రై కాకపోతే ఏంటంటే లోపల మొత్తం మెత్తగా ఉంటుంది, కరకరలాడవు. అందుకనేసి తక్కువ మంటలోనే ఎక్కువసేపు అయితే ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. లోపల కూడా మంచిగా వేగేంత వరకు అయితే ఉంచేసుకోవాలి. ఇక్కడ ఇది అయిపోయేసరికి మేము ఆల్రెడీ ఇంకొక వాయి కోసం అయితే ప్రిపేర్ చేసి అయితే ఉంచేసుకున్నాము. నేను, అమ్మ, అక్క ముగ్గురం అయితే చేస్తున్నాం అనమాట. మాకు వచ్చేసి ఈ 2 కేజీల పిండికి 3 అవర్స్ టైం అయితే పట్టిందండి. సో కొంచెం ఎక్కువ టైమే పడుతుంది, బట్ టేస్ట్ అయితే బాగుంటుంది. మనకి కొన్ని ఇష్టంగా కావాలి అంటే కొంచెం కష్టపడాలి కదా, సో అందుకనేసి కొంచెం ఎక్కువ టైం పట్టింది. అది కూడా బయట పొయ్యి కదా, సో మాకేంటంటే కట్టు పుల్లలు ఉంటాయి. అందుకనేసి ఇక మేము బయట పొయ్యి మీదే అయితే చేసేసాము. ఆల్రెడీ నేను అరిసెల వీడియో కూడా పెట్టాను, మీకు కావాలంటే ఒకసారి అయితే వెళ్ళి అయితే చూడండి. సో టేస్టీగా అయితే ఉంటాయి. ప్రాసెస్ కూడా చాలా బాగా అయితే చెప్పాను. మీకు నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలాగే మళ్ళీ రెండో వాయి కూడా యాడ్ చేసేసామన్నమాట. సో వెంటనే అయితే చేస్తూనే ఉన్నాము. ఇవి కూడా వేగిపోయాయి మంచిగా. ఇక లాస్ట్కి వచ్చేసరికి శనగపప్పు అయితే అయిపోయింది. ఇక అయిపోయేసరికి ఇక ప్లెయిన్గా అయితే చేసి అయితే ఉంచేసాము. లాస్ట్ వాయికి అయితే ఇక లేదు. మొత్తం వచ్చేసి 2 కేజీల పొడి బియ్యం పిండికి ఇన్నైతే వచ్చేసాయండి. మళ్ళీ ఒకసారి అయితే ప్రాసెస్ అయితే చెప్తున్నాను. 2 కేజీల పొడి బియ్యానికి 2 లీటర్స్ వాటర్ అయితే యాడ్ చేసేసాము. సో దానికి వచ్చేసి శనగపప్పు 1/2 కేజీ వరకు అయితే యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. మేము వచ్చేసి 1/2 కేజీ వరకు అయితే యాడ్ చేసేసాము. సో లాస్ట్ కొన్ని అయితే సరిపోలేదు, మీకు కావాలంటే ఇంకొన్నైనా యాడ్ చేసుకోవచ్చు శనగపప్పు. సో మీకు నచ్చింది అనుకోండి, ఒకసారి అయితే ట్రై చేయండి. ప్రాసెస్ మొత్తం చాలా సింపుల్గా అయితే చెప్పేశాను.